నమస్తే నేను రోజా వెల్కమ్ టు 30/60 బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. పోలవరం ప్రాజెక్టు దగ్గర పండుగ వాతావరణం, మరి కాసేపట్లో స్పిల్వే పనులకు శంకుస్థాపన. నయీం కేసులో వాస్తవాలు వెలుగులోకి రాలేదు, డైరీ ఏమైందో చెప్పాలని కాంగ్రెస్ డిమాండ్. సోమిరెడ్డి వర్సెస్ కాకాని ఎపిసోడ్లో మలుపులు, డీజీపీ ఆదేశంతో రంగంలోకి నెల్లూరు పోలీసులు. జార్ఖండ్ బొగ్గు గనిలో కొనసాగుతున్న సహాయక చర్యలు, శిథిలాల నుండి 7 మృతదేహాలు వెలికితీత. అనుష్కతో నిశ్చితార్థం వార్తలు అవాస్తవం, ట్విట్టర్లో విరాట్ కోహ్లీ వివరణ. बात चलिए और पूछे दिन हम नहीं हो जित लियो हमने तो यहीं चले दिए दोपहर है జార్ఖండ్ గోదా జిల్లా లాటిమానియాలో బొగ్గు గని కూలింది. 60 మంది కార్మికులు చిక్కుకుపోయారు. హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్న ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది, బొగ్గు గని అధికారులు కార్మికులను రక్షించడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఈ ప్రమాదంలో ఇంతవరకు 7 కార్మికులు చనిపోయినట్టు గుర్తించారు. చనిపోయిన వారి మృతదేహాలను శిథిలాల నుంచి వెలికితీశారు. అలాగే ఈ ప్రమాదంలో గాయపడ్డ కార్మికుల్ని సమీప ఆసుపత్రులకు తరలించి చికిత్స చేయిస్తున్నారు అధికారులు. एक हेल्पर हो गया ना और दोनों ऑपरेटर है दोनों ऑपरेटर है क्या नाम है बरजेश यादव जावेद अंसारी बिहार का मैं बिहार का है मुजफ्फरपुर జార్ఖండ్ గోదా జిల్లా లాటిమానియాలో బొగ్గు గని కూలింది. 60 మంది కార్మికులు చిక్కుకుపోయినట్టు తెలుస్తోంది. హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్న ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది, బొగ్గు గని అధికారులు కార్మికులను రక్షించడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఈ ప్రమాదంలో ఇంతవరకు 7 కార్మికులు చనిపోయినట్టు గుర్తించారు. చనిపోయిన వారి మృతదేహాలను శిథిలాల నుంచి వెలికితీశారు. అలాగే ఈ ప్రమాదంలో గాయపడ్డ కార్మికుల్ని సమీప ఆసుపత్రులకు తరలించి చికిత్స చేయిస్తున్నారు అధికారులు. मुकर्रम जी ये एक ड्राइवर हो गया एक हेल्पर हो गया ना और दोनों ऑपरेटर है दोनों ऑपरेटर है क्या नाम है बरजेश यादव जावेद अंसारी बिहार का मैं बिहार का है मुजफ्फरपुर ఏపీలో పలు రైల్వే అభివృద్ది పనులకు సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రి సురేష్ ప్రభు శంకుస్థాపన చేశారు. ఎప్పటి నుంచో పెండింగ్ లో ఉన్న నడికుడి శ్రీకాళహస్తి రైల్వే లైన్ కు శంకుస్థాపన చేశారు. గుంటూరు స్టేషన్లో హైస్పీడ్ వైఫై సేవలను ప్రారంభించారు. విశాఖ, తిరుపతి మధ్య డబుల్ డెక్కర్ ఏసీ ట్రైన్ కు కూడా పచ్చజెండా ఊపారు. విజయవాడ రైల్వే ఆడిటోరియం నుంచి చంద్రబాబు శంకుస్థాపనలో పాల్గొంటే ఢిల్లీ నుంచి రిమోట్ ద్వారా సురేష్ ప్రభు అభివృద్ది కార్యక్రమాలను ప్రారంభించారు. శ్రీకారం చుట్టారు. నడికుడి శ్రీకాళహస్తి సెక్షన్ 1 న్యూ రైల్వే లైన్, వైఫై గుంటూరు స్టేషన్లో, ఇంకొక పక్కన తిరుపతి విశాఖపట్నం ఏసీ డబుల్ డెక్కర్ ఎక్స్ప్రెస్, ఇంకొకటి రాయదుర్గ్ తుమ్కూర్, ఇది కళ్యాణ్ దుర్గ్ నుంచి కనెక్ట్ చేస్తూ ఈ కార్యక్రమాన్ని కూడా తీసుకున్నారు. ఈరోజు ఎన్నో సంవత్సరాలుగా మనందరూ ఆలోచించినటువంటి, ఇది ఒక విధంగా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్ చాలా ముఖ్యం, నడికుడి కాళహస్తి రైల్వే లైన్. ఈ సెక్షన్ వస్తే మనకు పేర్లగా మెడ్రాస్ ఒక లైన్ అయితే పేర్లగా ఇంకొక లైన్ వస్తుంది. దీనివల్ల 3-4 జిల్లాలు తిరుపతి,
నెల్లూరు, ప్రకాశం, చాలా పెద్ద ఎత్తున గుంటూరు వరకు పెద్ద వైసీపీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు కాకాని గోవర్ధన్ రెడ్డిపై టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఏపీ డీజీపీకి కంప్లైంట్ చేశారు. కొద్ది రోజులుగా తనపై ఇష్టానుసారం ఆరోపణలు చేస్తున్నారని, వివరణ ఇచ్చినా ఫోర్జరీ డాక్యుమెంట్లు సృష్టించారని మండిపడ్డారు సోమిరెడ్డి. కాకాని గోవర్ధన్ రెడ్డికి నకిలీ మద్యం అమ్మిన చరిత్ర ఉందన్న సోమిరెడ్డి, దమ్ముంటే ఆయన దగ్గరున్న డాక్యుమెంట్లు నిజమైనవేనని నిరూపించాలని సవాల్ విసిరారు. ఈరోజు డీజీపీ గారికి చెప్పా, నిన్న ముఖ్యమంత్రి గారికి చెప్పా, అందరి ఎదురుగా నేను ఒకటే చెప్పా, ఆ 30 డాక్యుమెంట్లలో ఒక్క డాక్యుమెంటు జునియన్ అయితే నేను ఏ శిక్షకైనా సిద్ధమని చెప్పా. 30 ఫోర్జరీ. ఇటువంటి వ్యక్తులు నేను ఎక్కడ చూడలే. గోవర్ధన్ రెడ్డి గారి ఆయన చరిత్ర ఏంటంటే, ఎన్నికల టైంలో కల్తీ మద్యం గోవా నుంచి తెచ్చి పంచిపెడితే దాదాపు చాలా మంది చనిపోయినారు. అప్పుడు ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ ఒక డంప్ పట్టుకొని ఆ బాటిల్ చూపించి టెస్ట్ చేయించి, ఈ బాటిల్ తాగితే, ఒక బాటిల్ తాగితే నరాలు దెబ్బతింటాయి, 2వ బాటిల్ తాగితే పక్షవాతం వస్తుంది, 3వ బాటిల్ తాగితే చచ్చిపోతారని చెప్పారు. కొంతమంది చచ్చిపోయినారు. ఖమ్మం జిల్లాలో కల్తీ కారం బెడద ఎక్కువగా ఉందని సిపిఎం ఎమ్మెల్యే సున్నం రాజయ్య ఆవేదన వ్యక్తం చేశారు. కల్తీ రాయుళ్లు ఆట కట్టించాల్సిన ప్రభుత్వం ప్రేక్షక పాత్ర పోషిస్తోందని ఆరోపించారు. పెద్ద మొత్తంలో కల్తీ కారం పట్టుబడ్డ అధికారులు తక్కువ మొత్తంలో చూపిస్తున్నారని మండిపడ్డారు సున్నం రాజయ్య. పోలవరం ప్రాజెక్టులో కీలకమైన స్పిల్వే పనులకు ఇవాళ శంకుస్థాపన జరగనుంది. మధ్యాహ్నం 1:59 స్పిల్వే పనులకు శ్రీకారం చుడతారు ముఖ్యమంత్రి చంద్రబాబు. శంకుస్థాపనకు ముందు ఋత్వికులు మహాయాగాన్ని నిర్వహిస్తారు. తాటాకులతో యాగశాలను ఇప్పటికే సిద్దం చేశారు. యాగం పూర్తయ్యాక పైలాన్ను ఆవిష్కరిస్తారు చంద్రబాబు. మొత్తం 52 బ్లాకులుగా స్పిల్వే నిర్మాణం జరగనుంది. నాబార్డు నుంచి తొలి విడత రుణం మంజూరు కావడంతో ప్రాజెక్టు పనులు మరింతగా ఊపందుకుంటున్నాయి. ఆంధ్రప్రదేశ్కు జీవనాడిగా పేర్కొంటున్న ప్రాజెక్టు పోలవరం. అందుకే ఈ ప్రాజెక్టు స్పిల్వే పనులకు శంకుస్థాపన కార్యక్రమాన్ని పండుగలా నిర్వహిస్తోంది ప్రభుత్వం. పోలవరం సైట్లోనే భారీ బహిరంగ సభ నిర్వహిస్తోంది. 50,000 మంది ఈ సభకు హాజరవుతారని అంచనా. అరుణాచల్ ప్రదేశ్ సీఎం పెమా ఖండుకు పీపీఏ షాక్ ఇచ్చింది. కొద్ది రోజుల క్రితమే 42 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో కలిసి పీపీఏలో చేరిన పెమా ఖండును సస్పెండ్ చేయడం కలకలం రేపుతోంది. ఖండు సహా 7 నేతలపై పీపీఏ వేటేసింది. పెమా ఖండు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని పీపుల్స్ పార్టీ ఆఫ్ అరుణాచల్ ప్రకటించింది. ఆయన ఇక ఎంతమాత్రం లెజిస్లేచర్ పార్టీ నేత కాదని, ఖండు సమావేశాలకు ఎవరూ వెళ్లొద్దని పీపీఏ ఎమ్మెల్యేలకు ఆదేశాలు వెళ్లాయి. టీమిండియా టెస్ట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ ఆశలపై మరోసారి నీళ్లు చల్లాడు. లవర్ అనుష్క శర్మతో ఎంగేజ్మెంట్ వార్తలను ఖండించాడు. ఎంగేజ్మెంట్ వార్తలు వైరల్లా వ్యాపించడంతో కోహ్లీ ట్విట్టర్లో స్పందించాడు. అది నిజం కాదని స్పష్టం చేశాడు. ఎంగేజ్మెంట్ చేసుకుంటే దాన్ని దాయబోమని చెప్పాడు. కొంతమంది తప్పుడు వార్తలు ప్రచారం చేస్తూ గందరగోళం సృష్టిస్తున్నారని చెప్పాడు విరాట్.